జెస్సీ హన్సీ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇంకా ఇక్కడ నేనైతే మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేసేసానండి. సో మార్నింగ్ అయితే లూక్వామ్ వాటర్లో లెమన్ వేసేసుకొని మార్నింగ్ డ్రింక్ తీసేసుకున్నాను. తర్వాత ఆల్మండ్స్ తినేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి ఇవాళ ఇడ్లీ చేస్తున్నాను. ఈ ఇడ్లీ కొంచెం స్పెషల్గా చేశాను అనమాట. మామూలుగా మనం బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు కొంచెం హెల్దియర్గా ఉండాలి అనేది నా ఒపీనియన్. అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్లో అవి ఇవి మిక్స్ చేస్తూ ఉంటాను అనమాట. ఒక్కోసారి పెసళ్ళు, జొన్నలు, రాగులు ఇలా. సో ఇంట్లో ఏవి అవైలబుల్లో ఉంటే అవన్నీ వేసి ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను బ్రేక్ఫాస్ట్లో. ఇక్కడైతే నేనైతే ఇవాళ పెసళ్ళు, మినపప్పు రెండు కలిపి నానబెట్టానండి ఇడ్లీ కోసం. అండ్ ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టాను. ఒక కప్పు మినపప్పు తీసుకొని ఒక కప్పు పెసళ్ళు తీసుకున్నాను. అండ్ 3 కప్పులు రవ్వ తీసుకున్నాను, ఇడ్లీ రవ్వ. ఇవన్నీ కూడా మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు కూడా నానబెట్టానండి. పెసళ్ళు కొంచెం నానడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు నానబెడితే మనకి గ్రైండ్ చేసుకునేటప్పుడు మంచిగా స్మూత్గా వస్తుంది పేస్ట్ అంతా కూడా. సో అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువసేపే నానబెట్టుకోవాలి. సో ఇంకా ఇవన్నీ నానబెట్టిన తర్వాత ఇది నైట్ గ్రైండ్ చేసి పెడుతున్నాను అనమాట. ఇది బిఫోర్ డే నైట్ అనమాట. ఇంకా ఆ పప్పులన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసేసి కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసి బయట పెట్టేయాలి. ఇలా బయట పెట్టడం వల్ల నెక్స్ట్ డేకి మనకి పిండి అనేది బాగా పులుస్తుంది. ఇడ్లీ పిండి అనే కాదండి, మనం చేసే దోసల పిండి కానివ్వండి, లేదంటే వడలు, ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఏవైనా కూడా నైట్ గ్రైండ్ చేసుకొని నైట్ అంతా కూడా బయట పెట్టాలండి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. బయట పెట్టేస్తే మనకి నెక్స్ట్ డేకి ఆ పిండి మంచిగా పొంగి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. సో ఇంకా ఇక్కడైతే నేను పిండి అయితే ప్రిపేర్ చేశాను. తర్వాత దీంతో ఇడ్లీలు చేసేస్తాను అనమాట. సో ఇడ్లీ అయితే నార్మల్గానే ఉంది. మామూలుగా పిల్లలు ఇలాంటివన్నీ తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా మనం దేంట్లో ఒక దాంట్లో మిక్స్ చేసి పెట్టేస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళకి అన్నీ లోపలికి వెళ్తాయి. మామూలుగా ఇప్పుడు స్ప్రౌట్స్ ఇస్తే తింటారా అండి? తినరు కదా. అందుకని చెప్పేసి ఇందులో మీరు స్ప్రౌట్స్ కూడా వేసుకొని గ్రైండ్ చేసి ఇడ్లీలు చేసేయచ్చు అనమాట. అంటే అది ఇడ్లీయే కదా అని చెప్పేసి తినేస్తారు, పెద్దగా డిఫరెన్స్ కూడా తెలియదు. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను అదే పిండితో దోశలు కూడా చేస్తున్నానండి. ఇందాక ఇడ్లీలు చేశాను కదా, సో అదే పిండితో దోశలు కూడా చేస్తే ఎలా వస్తుందో అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. నార్మల్గా ఇడ్లీ పిండి మినపప్పుతో చేస్తాం కాబట్టి అది ఉత్తప్పంలాగా అన్ని ఆనియన్స్, క్యారెట్స్ అలాంటివి వేసి చేస్తూ ఉంటాను. బట్ దీంతో వస్తుందా లేదా దోశలు అని చెప్పేసి ట్రై చేద్దాము అని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా ఏంటంటే ఇక్కడ ఇదైతే బాగానే వచ్చిందండి, చాలా క్రిస్పీగా ఉంది. నార్మల్ దోశలు ఎలా వస్తాయో అలాగే వచ్చింది. బట్ నేనైతే ఎక్కువ సన్నగా వేయట్లేదు, ఎందుకంటే వస్తుందో లేదో అని చెప్పేసి కొంచెం థిక్గానే వేస్తున్నాను. సో దోశ అయితే మంచిగా వచ్చిందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. దీంట్లో మనం కావాలనుకుంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను వస్తుందో లేదో ఫస్ట్ ఎందుకని చెప్పేసి సింపుల్గా అయితే ప్లెయిన్గా అయితే ఒకటి వేసి చూస్తున్నాను అనమాట. సో దీనికి ఏం పేరు పెడితే బాగుంటుంది అని నాకు ఒక ఐడియా వచ్చింది. మామూలుగా పెసళ్ళు ఉన్నాయి కాబట్టి పెసళ్ళతో దోశ వేసేసి ఉప్మాతో తింటే ఉప్మా పెసరట్టు అనేసి అనుకుంటాము. సో దీంట్లో ఉప్మా లేకుండా ఇడ్లీ రవ్వ ఉంది కదా, సో ఇడ్లీ పిండి విత్ పెసళ్ళు ఉన్నాయి కాబట్టి దీనికి ఇడ్లీ పెసరట్టు అని పేరు పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. రెసిపీకి నేమ్ లేకుండా తింటే ఎట్లా ఉంటుంది చెప్పండి. సో కొత్త రెసిపీగా కొత్త పేరుతో బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే దీనికి ఇడ్లీ పెసరట్టు అని పేరు పెట్టాను అనమాట. సో ఇడ్లీ పెసరట్టు అయితే చాలా టేస్టీగా ఉంది. సో నేను పెట్టిన ఈ పేరు మీకు ఎలా అనిపించింది, నచ్చిందా, మీకు ఏదైనా పేరు ఐడియా వచ్చిందా అనేది కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇంకా ఇడ్లీ పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. కొత్త రెసిపీ కొత్త పేరుతో నేను పెట్టిన పేరు అనమాట. అసలు ఈ పేరుతో రెసిపీ ఉంటుందో లేదో అయితే తెలియదు, బట్ నేనైతే ఇడ్లీ పెసరట్టు అని అయితే పేరు పెట్టాను. అండ్ మంచిగా క్రిస్పీగా వచ్చిందండి. మనం ఇది కొంచెం థిక్గా వేసాం కాబట్టి మీడియంలో పెట్టి కాల్చుకోవాలి, అప్పుడే లోపల వరకు కూడా కుక్ అవుతుంది. అండ్ ఇక్కడ పల్లి పచ్చడితో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నానండి. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే టీ తాగే అలవాటు అండి నాకు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యిందో లేదో టీ రెడీగా ఉండాలన్నమాట. అందుకని నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి తినడానికి ముందే టీ పెట్టేస్తాను అనమాట. సో తినేలోపు టీ మరిగిపోతుంది.
ఇంకా తినగానే టీ తాగేసేయచ్చు. సో ఇంకా నేను ఇక్కడ అదే చేశాను అనమాట. టీ మరుగుతూ ఉంది అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, టీ కూడా అయిపోయింది, టీ కూడా తాగేస్తాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి తర్వాత నేను మీకు ఇవాళ నా స్కిన్ కేర్ రొటీన్ని చూపించాలనుకుంటున్నాను. స్కిన్ కేర్ అంటే మామూలుగా ఎవ్రీడే నేను నా స్కిన్ని ఎలా ప్యాంపర్ చేసుకుంటాను అనేదే చూపించాలి అని అనుకున్నాను. సో నేను నా స్కిన్ కోసం ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాను చూసేయండి. ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ స్కిన్ కేర్ అండి. మార్నింగ్ స్కిన్ కేర్లో వచ్చేసి ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ అంటే నేను ఏది చేస్తానో అదే చెప్తున్నాను, మీరు ఏది చేస్తారో అదే చేసుకోండి. సో ఫేస్ వాష్లో వచ్చేసి నేను సీజన్ని బట్టి చేంజ్ చేస్తూ ఉంటానండి. ఫస్ట్ అయితే ఎవ్రీడే సంతూర్ సోప్తో ఫేస్ వాష్ చేసుకుంటాను. స్పెషల్గా మార్కెట్లో దొరికే ఫేస్ వాష్లు అయితే ఏవి కూడా యూస్ చేయనండి, ఎందుకో వాటితో నాకు ఫేస్ క్లీన్ అయింది అన్న ఫీలింగ్ రాదనమాట. వింటర్లో మాత్రం ఒక్క పూట అంటే డేలో మార్నింగ్ సోప్ యూస్ చేస్తే నైట్ మాత్రం ఓట్స్, ఆల్మండ్స్ పౌడర్, హనీ, మిల్క్ వేసేసి క్లెన్స్ చేస్తాను అనమాట. అది ఫేస్ వాష్ లాగా యూస్ చేస్తాను ఓన్లీ వింటర్లో. వేరే నార్మల్ ఏ టైంలో అయినా సంతూర్ సోప్ మాత్రమే యూస్ చేస్తాను. సో ఇంకా ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను టోనర్గా రోజ్ వాటర్ యూస్ చేస్తున్నాను. దీంతో మనకి స్కిన్ మంచి ఫ్రెష్ ఫీల్ని కలిగిస్తుంది. జస్ట్ రోజ్ వాటర్ స్ప్రే చేసి ఇలా ప్రెస్ చేసి ఆ వాటర్ అన్ని స్కిన్ అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఇలా వదిలేయాలన్నమాట. ఇంకా మనకి టోనింగ్ అయితే అయిపోయింది. ఆ తర్వాత ఇంకా మాయిశ్చరైజర్ అండి. మాయిశ్చరైజర్లో వచ్చేసి మీకు బయట మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి. మీరు రెగ్యులర్గా మీ ఫేవరెట్ ఏదైనా ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ వెనిషియా మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను అండ్ ఇంకో బ్రాండ్ కూడా యూస్ చేస్తానండి, యాక్ని మాయిస్ట్. ఇవి రెండే అండి నేను లాస్ట్ 8 years 10 years నుంచి కూడా ఈ రెండు మాత్రమే యూస్ చేస్తాను మాయిశ్చరైజర్స్గా. ఇంకా వేరేవి ఏవి యూస్ చేయను అనమాట. ఎందుకంటే నేను నా స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది అండ్ కాంబినేషన్ స్కిన్ అండి. ఇంకేంటంటే ఫేస్ పైన ఏదైనా కొత్తగా క్రీమ్ అప్లై చేసామంటే స్కిన్ పైన ర్యాషెస్ వస్తాయి, రెడ్నెస్ వచ్చేస్తుందండి. అందుకని నా ఓన్గా మాత్రం నేను స్కిన్ పైన ఏది కూడా అప్లై చేయనండి. నేను ఏదైనా అప్లై చేయాలి అంటే ఫస్ట్ నేను డాక్టర్ని కన్సల్ట్ చేస్తాను, ఆ తర్వాత స్కిన్ పైన ఏదైనా అప్లై చేస్తాను అనమాట. సో నార్మల్గా మాయిశ్చరైజర్స్లో వచ్చేసరికి బాడీకి పెట్టేవి ఫేస్కి ఎప్పుడు కూడా యూస్ చేయొద్దండి. బాడీకి వేరే ఉంటుంది, ఫేస్కి వేరే ఉంటుంది. సో మనకి హ్యాండ్స్ పైన ఉన్న స్కిన్ ఫేస్ పైన ఉండదు, ఫేస్ పైన ఉండేది హ్యాండ్స్ పైన ఉండదు. హ్యాండ్స్ పైన కొంచెం రఫ్గా ఉంటుంది, ఫేస్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి ఫేస్ పైన పెట్టే ప్రోడక్ట్స్ వేరే ఉంటాయి. కాబట్టి బాడీకి యూస్ చేసే ఏ ప్రోడక్ట్స్ కూడా ఫేస్కి అప్లై చేయొద్దన్నమాట. సో ఇంకా నేనైతే మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసేస్తున్నానండి. ఈ మాయిశ్చరైజర్ కూడా చాలా సాఫ్ట్గా ఫ్రెష్ ఫీల్ని ఇస్తుంది అండ్ ఎక్కువ గ్రీజీగా జిడ్డుగా అట్లా ఉండదన్నమాట. చాలా సాఫ్ట్ ఫినిషింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో రెగ్యులర్గా అయితే నేను వాడే మాయిశ్చరైజర్ అయితే ఇది. మాయిశ్చరైజర్ అయిపోయిన తర్వాత సన్ స్క్రీన్ అండి. సన్ స్క్రీన్ అయితే మనం ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళినా ఖచ్చితంగా యూస్ చేయాలి. సన్ స్క్రీన్ అనేది ఎందుకు యూస్ చేస్తాము, ఎండ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యూస్ చేయాలి. అండ్ ఏంటంటే ఇది నేనైతే ఇక్కడ ఫోటోస్టేబుల్ గోల్డ్ యూస్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి నేను లాస్ట్ 8 years నుంచి కూడా ఇదే వాడుతున్నాను అనమాట. ఇది SPF 55 ఉంటుంది అండ్ మ్యాట్ ఫినిష్లో ఉంటుంది, మంచి సాఫ్ట్ టెక్స్చర్లో ఉంటుంది అనమాట. స్కిన్ పైన ఇలా పెట్టగానే స్కిన్ అంతా కూడా మంచిగా సాఫ్ట్గా మారిపోతుంది. మనకి ప్రైమర్స్ యూస్ చేస్తే ఎలా ఉంటుంది ఆ ఫినిష్లో వస్తుంది అనమాట. ఎక్కువ గ్రీజీగా కూడా ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం ఏదో పూసుకున్నాము అన్న ఫీలింగ్ కూడా ఉండదు అనమాట. స్వెట్ కూడా ఎక్కువ రాకుండా ఉంటుంది. మామూలుగా నార్మల్ సన్ స్క్రీన్స్ ఏవైనా యూస్ చేస్తే ఎక్కువ స్వెట్ వచ్చేస్తుందండి, బట్ దీంతో ఆ ప్రాబ్లం ఉండదు, చాలా బాగుంటుంది. ఇంకేంటంటే అసలు సన్ స్క్రీన్ పెట్టుకున్నప్పుడు బయటకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు 20 minutes బిఫోర్ మీరు అప్లై చేసుకొని బయటకు వెళ్ళొచ్చు. పెట్టుకోగానే బయటకు మాత్రం వెళ్ళొద్దండి. సో ఇది అప్లై చేసిన తర్వాత ఒక 20 minutes ఆగి ఆ తర్వాత బయటకు వెళ్ళొచ్చు. ఇంకేంటంటే అసలు సన్ స్క్రీన్ అంటే ఏంటో నాకు సెకండ్ పాప పుట్టేంత వరకు కూడా అసలు తెలియదు, వాడలేదు కూడా అండి. బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉండేది అంటే అప్పటికి మన స్కిన్ బాగుంటుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కాబట్టి ఏదో అలా ఫేస్ వాష్ చేసామా, ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకున్నామా, పౌడర్ వేసుకున్నామా అన్నట్టుగానే ఉండేది. సో నేను కూడా అలాగే చేసేదాన్ని అనమాట. అంతకుముందు వరకు స్పెషల్గా స్కిన్ కేర్ అనేది అయితే ఏమీ ఉండదు. మార్నింగ్ ఈవినింగ్ ఫేస్ వాష్ చేసుకోవాలి, ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకోవాలి, పౌడర్ వేసుకోవాలన్నమాట. సో అలా ఉండేది. బట్ మనకి ఏమంటారు 20sలో ఉన్నట్టు 30sలో ఉండదు స్కిన్ అనేది.
30స్లో ఉన్నట్టు 40స్లో ఉండదన్నమాట. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన స్కిన్లో గ్లో తగ్గుతుంది అండ్ ఫైన్ లైన్స్, రింకిల్స్ ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఆ టైంలో మన స్కిన్ గురించి కేర్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. బట్ 20 స్టార్ట్ అవ్వగానే 25 ఇయర్స్ అలా కంప్లీట్ అవ్వగానే మనం స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేయాలండి. అప్పటి నుంచి మనం కేర్ తీసుకుంటేనే మనకు 30-40 వచ్చేసరికి కూడా మనం స్కిన్ని కొంచెమైనా కాపాడుకోగలుగుతాము. సో నేనైతే ఆ పని చేయలేదు. ఎందుకంటే నాకు 2 kids వచ్చిన తర్వాత, అంటే 30లోకి వచ్చిన తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కాబట్టి అప్పుడు స్కిన్ కేర్ అనేది నేను స్టార్ట్ చేశాను. అంతకుముందు వరకు అసలు పట్టించుకునేదాన్ని కాదు. ఏముందిలే, స్కిన్ బాగుంది, యంగ్ ఉంది, మంచిగా ఉంది, అసలు పింపుల్స్ లేవు, పింపుల్స్ మార్క్స్ లేవు, ఇంకెందుకు స్కిన్ కేర్ అన్నట్టుగా ఉండేదాన్ని. బట్ స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నైట్ టైం స్కిన్ కేర్ కూడా చూపించేస్తున్నానండి. అది వచ్చేసి మామూలుగా సేమ్ ఫేస్ వాష్, తర్వాత టోనింగ్, తర్వాత ఇక్కడ వచ్చేసి మాయిశ్చరైజర్ యూజ్ చేయట్లేదండి నైట్ టైంలో ఎక్కువగా ఆయిల్స్ యూజ్ చేయాలంట. సో మాయిశ్చరైజర్ కంటే ఇలా ఏవైనా ఆయిల్స్ యూజ్ చేస్తే బెస్ట్ అనమాట. నేను వచ్చేసి ఇక్కడ ట్రైబ్ కాన్సెప్ట్ నుంచి కుంకుమాది తైలం యూజ్ చేస్తున్నాను. ఇది సెకండ్ బాటిల్ అండి. ఫస్ట్ బాటిల్ మొత్తం యూజ్ చేశాను. ఇది నచ్చింది కాబట్టి మళ్ళీ బుక్ చేసుకున్నాను అనమాట. మనకి ఆన్లైన్లో, అమెజాన్లో ఎక్కడైనా దొరుకుతుంది ఈ ఆయిల్. చాలా బాగుందండి. స్కిన్ అసలు నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ లేసి చూసేసరికి స్కిన్ అంతా కూడా బేబీ స్కిన్ లాగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. సో ఇది సెకండ్ బాటిల్, ఆల్మోస్ట్ ఇది కూడా హాఫ్ బాటిల్ అయిపోయింది. చాలా బాగుంటుంది. అండ్ మనం ఆయిల్ పెట్టుకున్నట్టుగా ఎక్కువ గ్రీజీగా అలా ఉండకుండా ఫ్రెష్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. సో నేనైతే నైట్ టైంలో అది యూజ్ చేస్తున్నానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి బాడీ కేర్ కూడా ఇంపార్టెంటే కదా అని చెప్పేసి నేను ఇక్కడ బాడీ మాయిశ్చరైజర్స్ ఏవైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ నివియా వాడుతున్నాను. చెప్పాను కదా, బాడీకి పెట్టేవి స్కిన్కి అసలు పెట్టొద్దు, ఫేస్ పైన అస్సలు పెట్టొద్దు. సో ఫేస్కి వేరే ఉంటాయి, హ్యాండ్స్కి వేరే ఉంటాయి. సో ఇది మనం హ్యాండ్స్కి, లెగ్స్కి, బాడీ మొత్తం కూడా పెట్టేసుకోవచ్చు. ఫేస్కి మాత్రం వేరే మాయిశ్చరైజర్స్ యూజ్ చేయాలి. సో అదండి నా మార్నింగ్ నైట్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు ఫేస్ పైన మెలస్మా అయితే స్టార్ట్ అయిందండి. అదే చూపిస్తున్నాను. ఇది ఎప్పుడు అంటే 3rd ప్రెగ్నెన్సీలో స్టార్ట్ అయింది. మామూలుగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బాడీలో హార్మోనల్ చేంజెస్ వల్ల మన స్కిన్ లోపల కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి. బట్ ఆఫ్టర్ డెలివరీ కొంతమందికి క్యూర్ అవుతుంది, కొంతమందికి అవ్వదన్నమాట. సో నేను 6 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 3rd ప్రెగ్నెన్సీలో నాకు మలస్మా అనేది స్టార్ట్ అయిందండి. బట్ అది ప్రెగ్నెన్సీలో అవి యూజ్ చేయడం ఎందుకని చెప్పేసి ఆ టైంలో నేను కేర్ తీసుకోలేదు. డెలివరీ అయిపోయిన తర్వాత 1 yearకి నేను డాక్టర్ని కన్సల్ట్ చేశానండి. సో అప్పుడు డాక్టర్ చెప్పారనమాట, ఇది మలస్మా ప్రెగ్నెన్సీలో వచ్చింది, చాలా తొందరగా అయితే పోదు, బట్ అది కొంచెం లైట్ అవ్వడానికి అయితే ట్రీట్మెంట్ ఇస్తాను అని చెప్పేసి FC వైట్ క్రీమ్ ఇచ్చారండి. ఫస్ట్ ఇదాకా చూపించాను కదా, ఆ క్రీమ్ యూజ్ చేశాను. బట్ దానివల్ల అసలు ఏం రిజల్టే లేదనమాట నాకు. అదేంటంటే జస్ట్ పింపుల్ మార్క్స్ ఉన్నా, లేదంటే ఎల్బోస్, తర్వాత నీస్ డార్క్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి అక్కడ అప్లై చేస్తే మాత్రం అవి కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంది. బట్ ఫేస్ పైన మార్క్స్ మాత్రం అస్సలు పోలేదన్నమాట. అవి ఒక 2-3 packs వాడిన తర్వాత ఇంకా నాకు విరక్తి వచ్చేసి ఆపేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ బ్రిస్టా క్రీమ్ ఒకటి యూజ్ చేస్తున్నానండి. సో ఇదైతే బాటిల్ మొత్తం యూజ్ చేశానండి. ఇది ప్యాకేజింగ్ కానీ బాటిల్ కలర్ కానీ ఎంత బాగుంటుందో అసలు నాకైతే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా ఈ క్రీమ్ అయితే నేను ఫుల్ బాటిల్ యూజ్ చేసేసానండి. దీంతో స్కిన్ బ్రైట్నింగ్ అయితే అవుతుంది, బట్ మార్క్స్ మాత్రం అస్సలు పోలేదండి. నాకు అస్సలు ఇంప్రూవ్మెంట్ కనిపించలేదన్నమాట. ఎట్లా ఉన్న మచ్చలు అట్లానే ఉన్నాయి, బట్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి డైలీకి అవి ఇంకెక్కువ అవుతున్నాయి కానీ తగ్గట్లేదు అనమాట. సో ఇంకా ఈ క్రీమ్ కూడా వాడి ఫుల్ బాటిల్ యూజ్ చేసేసాను ఎవ్రీడే. బట్ నాకు రిజల్ట్ ఏం కనిపించలేదని చెప్పేసి ఇంకా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే మానేశాను అనమాట. సో ఏదైనా ఉంది అనుకుంటే ఇంట్లోనే మంచి డైట్ తీసుకుంటూ మల్టీవిటమిన్స్ అలాంటివి తీసుకుంటే ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో అని చెప్పేసి ఇంకా నేను డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళడం మానేశానండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఇట్లా మలస్మా పిగ్మెంటేషన్ కోసం మంచి టిప్స్ తెలుసుండి ఏమైనా క్రీమ్స్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో నేను కూడా యూస్ చేసి నా మలస్మాని తగ్గించుకోవాలి అని అనుకుంటున్నాను. లేడీస్ కంటే ఎక్కువగా అదే ఉంటుంది కదండి, అద్దం ముందుకు వెళ్ళగానే ఆ మచ్చలు కనిపిస్తూ ఉంటే అబ్బా అనిపిస్తుంది. సో నాకు కూడా నా ఫేస్ కంటే ముందు మచ్చలే కనిపిస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి సో ఎవరికైనా ఏదైనా
టిప్స్ తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఇదండి నా డే స్కిన్ కేర్ అనమాట. మార్నింగ్ అండ్ నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ ఇది. సో మీ అందరికీ హెల్ప్ఫుల్ అయ్యిందనే అనుకుంటున్నాను. ఇది అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుందండి, స్కిన్ కేర్ గురించి అందరూ చేసుకుంటారు. బట్ తెలియకుండా కొంతమంది నెగ్లెక్ట్ చేసే హౌస్ వైఫ్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకేంటంటే మీరు కూడా ఇదే ప్రోడక్ట్స్ యూస్ చేయాలి అని అయితే లేదండి, మీకు నచ్చినవి మీరు వాడుకోవచ్చు. బట్ నేనేం యూస్ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఏమైనా వాడాలి అనుకుంటే, మీ స్కిన్ సెన్సిటివ్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా కాస్మెటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఆ తర్వాత యూస్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అదే అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కిచెన్లోకి వచ్చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి ఇవాళ పాలకూర ఫ్రై అయితే చేస్తున్నానండి. పాలకూర ఫ్రైలో అయితే నేను అంటే ఇది అందరికీ తెలుసండి పాలకూర ఫ్రై, బట్ దీన్ని ఇంకొంచెం టేస్టీగా పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా చేస్తానన్నమాట. సో దీంట్లో ఒక స్పెషల్ మసాలా వేయబోతున్నాను. అదే ఎలా చేస్తాను అనేది మీకు చూపించాలనుకున్నాను. అండ్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేసి, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మెంతికూర వేస్తున్నానండి. సో మెంతికూర మన ఫేవరెట్ మెంతికూర అనమాట. మెంతికూర లేనిదే మన ఇంట్లో కర్రీ వండడం అనేది జరగదు అనమాట. సో ఇక్కడ కూడా మెంతికూర వేసేస్తున్నాను. మెంతికూర వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. సో మెంతికూర పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఇంకా పాలకూర వేసేస్తున్నాను. సో పాలకూర కూడా వేసి బాగా ఫ్రై చేయాలండి. ఇలా పాలకూర కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత దాంట్లో నుంచి మెల్లిమెల్లిగా వాటర్ అన్నీ బయటకు రావడం స్టార్ట్ అవుతుంది. పాలకూరలోని వాటర్ బయటకు వచ్చినప్పుడు ఇంకా మనం దీంట్లోకి కొంచెం కారం, ఉప్పు వేయాలి. ఉప్పు కారం వేసేసి దీన్ని కూడా మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోవాలి మీడియంలో పెట్టి. ఆలోపు అది కుక్ అయ్యేలోపు నేను ఇక్కడైతే వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఒక 4-5 వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ అంతా జీలకర్ర తీసుకున్నాను. తీసుకొని దాన్ని మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మంచిగా తీసేసి ఇంకా ఈ కర్రీలో వేసేయాలన్నమాట. పాలకూరలో వేసేసి బాగా మిక్స్ చేయాలి. సో పాలకూర కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. అండ్ దించేయడానికి కొంచెం సేపు ముందు ఈ పేస్ట్ వేయాలి. దీంతో వచ్చే స్మెల్, అరోమా, ఆ స్మెల్ చూడగానే ఆకలి వచ్చేస్తుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఇది మనం తోటకూరలో కానివ్వండి, ఏ ఆకుకూర చేసుకున్నా ఈ పేస్ట్ కొంచెం వేయండి. దీంతో వచ్చే ఫ్లేవర్తో పిల్లలు అసలు కాదనకుండా టేస్టీగా ఉంది అని చెప్పేసి తినేస్తారనమాట. వేడివేడి అన్నంలో ఇది వేసేసి పెట్టేయండి. మా ఇంట్లో అయితే నేను ఎక్కువగా పిల్లలకి అలాగే పెడుతుంటానండి అప్పుడప్పుడు. సో తిననప్పుడు మాత్రం పప్పులో అట్లాంటి వాటిలో మిక్స్ చేస్తాను. సో ఆ ముద్దతో మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అమెజాన్ నుంచి కొన్ని ఆర్డర్ చేశాను అనమాట. సో అవి డెలివరీ అయిపోయినాయి. అవి చూస్తున్నాను ఏమేమి వచ్చాయి అని చెప్పేసి. ఇది వచ్చేసి కెటిల్ అండి, హాట్ వాటర్ కోసం. సో డ్రింకింగ్కి డే మొత్తం హాట్ వాటర్ తాగుతున్నాను, కొంచెం వెయిట్ లాస్ అవుదామని చెప్పేసి. సో ప్రతిసారి పెట్టుకోవాలంటే కొంచెం బద్ధకం వస్తుంది కదా అని చెప్పేసి ఇలా కెటిల్ ఒకటి బుక్ చేసుకున్నాను. సో ఇంకా ఇది వచ్చేసింది. ఇది యూస్ చేసేటప్పుడు చూపిస్తాను, అంటే రివ్యూ ఇస్తాను అనమాట, ఎలా ఉంది అనేది మీకు కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మోను బర్త్డే కోసం బుక్ చేసామండి. వాడు కార్ థీమ్ కావాలి అని చెప్పాడు అనమాట. సో ఇంకా అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాడి బర్త్డే కరీంనగర్లో అయ్యింది, హైదరాబాద్లో అవ్వలేదు. సో ఇంకా అప్పుడు బుక్ చేసినవి ఇంకా అసలు నేను ఓపెన్ కూడా చేయలేదన్నమాట. సో బర్త్డే కోసం ఇవి బుక్ చేసాము. అండ్ నేను కరీంనగర్ వెళ్ళిపోయిన తర్వాత అవి కొరియర్ వచ్చింది. సో దాంట్లో మనకి సెట్ అంతా కలిపి వచ్చిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కేక్ సెట్ తీసుకున్నాను. కేక్ ఏమంటారు, గార్నిష్ చేయడానికి యూజ్ చేసే టేబుల్స్ అవి ఉంటాయి కదా, అదనమాట. ఇవి వచ్చేసి నాజల్స్, పైపింగ్ బ్యాగ్ అనమాట. ఫ్రోస్టింగ్ చేయడానికి డిజైన్ వేస్తారు కదా కేక్ పైన, సో దానికోసం ఇవన్నీ ఒకే సెట్లో వచ్చాయండి. ఇదొకటి, తర్వాత ఫుడ్ కలర్స్ అండ్ నైఫ్స్, మనకి
ఫ్రాస్టింగ్ చేసేటప్పుడు సాఫ్ట్ ఫినిషింగ్ కోసం యూస్ చేస్తాం కదా, ఆ నైఫ్స్ అనమాట. తర్వాత టర్న్ టేబుల్, ఇది కేక్ టర్న్ టేబుల్ పైన పెట్టేసి దాన్ని రౌండ్గా తిప్పుతూ గార్నిష్ చేస్తుంటారు కదా ఫినిషింగ్ కోసం, సో అదనమాట. ఇంకా పిల్లల కోసం నేను మామూలుగా ఇంట్లో చేస్తూ ఉంటాను. అండ్ లాస్ట్ టైం కూడా నేను కేక్స్ ఎప్పుడైనా చేసినప్పుడు ఫ్రాస్టింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా గిన్నెలు బోర్లే పెట్టేసి దానిపైన ఇంకో ప్లేట్ పెట్టి దాన్ని రౌండ్గా తిప్పుతూ చేశాను అనమాట. సో ఇంకా ప్రతిసారి అలా అంటే ప్రాబ్లం అవుతుంది కదా, ఒకటి బుక్ చేసుకుంటే ఇంట్లో ఉంటుంది అని చెప్పేసి ఈ సెట్ ఒకటి బుక్ చేశాను. అండ్ ఇందాక చూపించినవి అవి ఏంటంటే సైడ్స్కి డిజైన్ కోసం యూస్ చేస్తారనమాట. సో నేను ఇవి యూస్ చేసినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇంకా ఇదండి మనం అమెజాన్ నుంచి బుక్ చేసింది. అండ్ తర్వాత ఒకటి ఎక్స్టెన్షన్ బాక్స్ కూడా బుక్ చేశాను. ఇంతే అండి. ఇంకా ఇవి వచ్చేసి లిక్విడ్ కలర్స్ అనమాట, ఫుడ్ కలర్స్. మనము బిర్యానీలో వేసుకోవచ్చు, లేదంటే కేక్ ఫ్రాస్టింగ్ చేసేటప్పుడు పౌడర్ కలర్స్ కాకుండా ఇలా లిక్విడ్ కలర్స్ యూస్ చేస్తే తొందరగా బ్లెండ్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి అన్నీ ఒకే సెట్లో వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇలా బుక్ చేశాను. సో ఇంకా ఇంతే అండి. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది, నచ్చిందా అనేది, మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ స్టే సేఫ్, స్టే హెల్దీ, బాయ్.